ఓ అన్న జర పెద్ద పెద్ద కవర్లు తెచ్చి కప్పుర్రే, ఒక్కటి జాలకుంటే 2-3 వరుసుర్రి. ముందే ఆనకాలం, ఈ 2-3 రోజులు బగ్గున్నాయట. గణపతి దడసకుండా జర మంచి గట్టూరి మండపం కావాలంటే చూడుర్రి. ఇయాల సుత ఎట్లా పడ్డదో ఆనా. టైం అంటే టైమే, ఇట్లా పొద్దుమూకింది అట్లా ఆనందుకుంది. పట్నం అంతా జంపుడే జంపుడు. ఆన జోరుకు తొవ్వగనవడక తిప్పలైంది బండ్లు నడిపేటోళ్లకు. ఇల్లు బస్సు దిగి బస్టాండ్లకు ఉరుకుడే ఉరుకుడు. ఆల్రెడీ 6 రోజుల సంధి నానిపోయే ఉండే, చూస్తుండగానే వరదలు వారినాయి. ఊర్లల్లా వాగులు వంగినట్టు గల్లీల డ్రైనేజీలు చూడురి ఎట్లా వంగుతున్నాయో. ఉతార్లున్న ఏరియాలా ఇంకింత ఎక్కువనే. బండ్లు గదలక దిగి నూక్కవైన్రు. ఈడ నీళ్ళ పార్కింగ్ చేసినట్టే అయింది కారు పని. ఆడ షెట్ల కొమ్మలు ఇరిగి పడితే ఎమ్మటే తొవ్వ సాప్ చేసిండ్రు. నిన్న సుతింతే తీరా అందరు ఇండ్లకు పోయే ఆళ్ళ అందుకొని గంట సేపు జోపిడిచిపెట్టింది ఆన. ఇక ఇలా పిలిచినట్టే ఊరుకొచ్చింది. శినుకు పడితేనే చిత్తడి ఉంటదాయే. గింత పెద్ద ఆన పడితే ఏ తొవ్వల చూసినా ట్రాఫిక్ జాములే. ఈ 2 రోజులు గట్టిగానే పడతాయట ఆనలు. మండపాలు పెట్టిన కాడ జర పైలం మరి.